మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా? యా షూర్. చెప్పేసండి. పాలు, డ్రై ఫ్రూట్స్, మ్యాంగో, కండెన్స్డ్ మిల్క్, కస్టర్డ్, చాప్ చేసిన డ్రై ఫ్రూట్స్, మ్యాంగో ప్యూరే, షుగర్ అండ్ బ్రెడ్. ఓకే, మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? షూర్. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి? మనం బ్రెడ్ తీసుకొని షాలో ఫ్రై చేసుకుందాం. ఓకే, కొంచెం స్టవ్ ఆన్ చేసి కొంచెం ఆయిల్ హీట్ చేద్దాము. లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని, ఓకే, ఆయిల్ బదులు బటర్ ఆర్ ఘీ బటర్ కూడా వేసుకోవచ్చు, బట్ కొంచెం స్వీట్ కదా, కొంచెం ఆ బటర్ ఫ్లేవర్ ఎక్కువ వస్తుందేమో అని కొంచెం లైట్ గా ఆయిల్. ఓకే, కొంతమందికి బటర్ ఫ్లేవర్ అంతగా ఇష్టం ఉండదు. సో సో ఇది మీ ఓన్ రెసిపీనా, ఎవరి దగ్గరైనా చూసి నేర్చుకున్నారా? ఓన్గానే ట్రై చేశాను. ఊరికే పిల్లలు బ్రెడ్ తినమంటే అలా తినకుండా చేస్తుంటే ఇలా కొంచెం సో మ్యాంగోతో మిక్స్ చేసి పిల్లలు తినాలి అంతే. ఏంటండి విశేషాలు? మరి పిల్లలతో ఇద్దరు చిన్న చిన్న పిల్లలు అల్లరి చేస్తూ ఉంటారా? చాలా. ఇద్దరు బాబు చాలా నాటి, ఇద్దరు చాలా నాటి. పాప అయినా కనీసం చెప్పిన మాట విని ఒక మూల కూర్చుంటది, బాబులు ఇద్దరు అంతే. ఎలా మేనేజ్ చేస్తున్నారండి ఇద్దరు బాబులు? వాళ్ళిద్దరు ఫైటింగ్ చేసుకుంటారు, మేము చూస్తూ ఉంటాము. అంతే, మీరు కొట్టుకోండి రా, మా పని మేము చేసుకుంటాం అనుకుంటారా? మాకు కూడా కొంచెం లీజర్ దొరకాలి కదా, సో ఏమైనా చేసుకోండి అని ఒక 10 minutes 20 minutes అలా వదిలేస్తాం. ఆ తర్వాత మళ్ళీ ఎవరిని వాళ్ళని సపరేట్ చేసేసి ఇంకొకరు నేను, ఒకరిని మా హస్బెండ్ అట్లా మేనేజ్ చేస్తూ ఉంటాం అనమాట. పెద్దవాడా చిన్నవాడు ఎక్కువ అల్లరి? చిన్నవాడు చాలా, 1.5 years కానీ చాలా నాటి, చాలా నాటి. పెద్దవాడి కంటే చాలా నాటి వాడు. ఎవరికి పెద్దవాడు ఏది చెప్పినా వింటాడు, మావాడు అసలు టూ క్రాంకీ, చిన్నవాడు. ఓకే, ఎవరు అంటే ఎక్కువ ఎవరు ఇబ్బంది పెడుతూ ఉంటారు? కైండ్ ఆఫ్ తిన్నాను ఇది చిన్నవాడే. అన్ని చిన్నవాడే చాలా. అసలు పెద్దవాడప్పుడు ఇంత అసలు నాకు ప్రాబ్లం అయ్యేది కాదు, వాడు ఏది చెప్పినా వినేవాడు, మనకు కూడా చాలా టైం పాస్ ఉంటది. కానీ మా చిన్నవాడు చాలా చాలా క్రాంకీ, బట్ ఫుల్ యాక్టివ్, హైపర్ యాక్టివ్. ఇంకా అసలు ఒక 5 minutes లేకపోయినా కానీ మనకు బోర్ వచ్చేస్తుంది అట్లా. చిన్నవాళ్ళు ఎప్పుడైనా అంతలేదు. చూద్దామా ఇది. మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి ఇది తీసేద్దాము. ఓకే, సో ఈ లోపు మనము సో ఇప్పుడు పాలు కొంచెం వేడి చేసుకోండి. పాల అది పెట్టండి. ఇందులో పాలు యాడ్ చేస్తున్నాము. సో పాలు బాయిల్ అవ్వాలి, బాయిల్ అవ్వాలి. ఇప్పుడు మనం ఇందులో కొంచెం షుగర్ యాడ్ చేసుకుంటాం. 1 cup షుగర్ సరిపోతుందా? 1 cup మిల్క్ కి 1 cup షుగర్ సరిపోతుంది. కొంచెం స్వీట్ ఎక్కువ యూజ్ చేసి ఇష్టం ఉండే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే బ్రెడ్ లో కొంచెం ఎక్కువ దాన్ని స్వీట్నెస్ కావాలి కాబట్టి కొంచెం ఎక్కువ యాడ్. మొత్తం కరిగిపోయే వరకు మనం బాయిల్ అవుతూ ఉంటుంది. మ్యాంగోలో కూడా స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి కొంచెం పాలు బాయిల్ అయ్యే లోపు మనం కొంచెం మిల్క్ తీసుకొని దీంట్లో కొంచెం కస్టర్డ్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఓకే, సో ఇది ఇలా మిక్స్ అయినప్పుడు పాలు బాయిల్ అవుతున్నాయి కాబట్టి దీంట్లోకి వేసి కస్టర్డ్ మిల్క్ లో వేసేసి స్టిర్ చేస్తూ ఉండాలి, లేదంటే కింద కొంచెం మళ్ళీ లంప్స్ ఫామ్ అయిపోతాయి. ఓకే, సో రెసిపీస్ అన్ని పిల్లల కోసమేనా, మీరు కొత్త కొత్త రెసిపీస్ ఇంకేమైనా ట్రై చేస్తూ ఉంటారా? మాక్సిమం పిల్లల కోసం ట్రై చేస్తూ ఉంటాము. మేము ఎక్కువ నాన్ వెజ్, సో ఏదున్నా మాక్సిమం నాన్ వెజ్ లోనే వెరైటీస్ ట్రై చేస్తూ ఉంటాం అన్నమాట. వాళ్ళు ఇంకా చిన్నపిల్లలే కాబట్టి వాళ్ళతో ఆ ప్రాబ్లం అంతే. ఎక్కువ ఇలాంటి స్వీట్స్, లైట్ ఫుడ్స్ వాళ్ళకి ఎక్కువ ఇష్టం కాబట్టి మాక్సిమం ఇలానే చేస్తూ ఉంటాం. న్యూ మదర్ కాబట్టి ఎక్కువ వాళ్ళ వైపే ఉంటది అంతే. ఇప్పుడు కొంచెం న్యూట్రిషన్ వాల్యూస్ అలా చూస్తూ ఉండాలి కదా, సో వాళ్ళ కోసం ఇలా ప్రిపేర్ చేయడం.
ఎస్. సో ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం దీంట్లో కొంచెం మ్యాంగో ప్యూరీ యాడ్ చేసుకుంటాం. ఓకే. దీంట్లో కొంచెం మ్యాంగో ప్యూరీ యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామా? యా, ఇప్పుడు ఇది కొంచెం చల్లారిపోయింది కదా, సో మనం ఇందులో డిష్ అవుట్ చేసుకుందాం. ఓకే. ఇది కొంచెం చల్లారిపోయిన తర్వాత ఫస్ట్ కొంచెం ఒక లేయర్ లాగా వేద్దాము. ఓకే. సో ఇందులో కొంచెం వేసి నెక్స్ట్ ఒక బ్రెడ్ స్లైస్ పెడదాము. ఓకే. దీనిపైన కొంచెం మ్యాంగో ప్యూరీ, కొంచెం కండెన్స్డ్ మిల్క్ వేద్దాము. ఓకే. కొంచెం డ్రై ఫ్రూట్స్, ఇంకొక లేయర్ వేద్దాం. ఓకే. సో లేయర్స్ అలా కంటిన్యూ చేయాలి. ఇంకొకటి తీసుకొని ఇంకా సేమ్ ప్రాసెస్ రిపీట్ చేస్తూ ఉండాలి. ఓకే. మళ్ళీ కొంచెం మ్యాంగో ప్యూరీ తీసుకొని మళ్ళీ స్ప్రెడ్ చేసుకున్నాము. సో ఇప్పుడు ఇలా చేసాక కొంచెం కట్ చేసిన మ్యాంగోస్ ఇలా పైన పెడతాం. ఓకే. ఇది ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న తర్వాత సెట్ అయిపోతుంది. దెన్ మనం టేస్ట్ చేయొచ్చు. ఓకే అండి. సో ఇప్పుడు మనము హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్ లో ఉంచి తీసిన సమ్మర్ స్పెషల్ మ్యాంగో పుడ్డింగ్ రెడీ. ఓకే. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. థ్యాంక్ యూ. మ్యాంగో పుడ్డింగ్ టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. మ్యాంగో పుడ్డింగ్ కావలసిన పదార్థాలు: మామిడి పండు ముక్కలు, మామిడి పండు ప్యూరీ, పంచదార, బ్రెడ్ ముక్కలు, పాలు, కస్టర్డ్ పౌడర్, కండెన్స్డ్ మిల్క్, డ్రై ఫ్రూట్స్. మ్యాంగో పుడ్డింగ్ తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి బ్రెడ్ స్లైస్ని టోస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక పాన్ పెట్టి అందులో పాలను వేడి చేసి పంచదార, కస్టర్డ్ పౌడర్ కలుపుకొని మ్యాంగో ప్యూరీ కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో కస్టర్డ్ మిల్క్, టోస్ట్ చేసిన బ్రెడ్, మ్యాంగో ప్యూరీ, కండెన్స్డ్ మిల్క్, డ్రై ఫ్రూట్స్ ఇలా ఒక లేయర్ వేసి తరువాత ఇంకొక లేయర్ కూడా ఇలానే చేసుకొని పైన డ్రై ఫ్రూట్స్తో టాపింగ్ చేసుకొని మామిడి పండు ముక్కలు టాపింగ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, మ్యాంగో పుడ్డింగ్ రెడీ.